హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుండి, అలాగే ఎన్టీపీసీ రైల్వే జేఈకి సంబంధించి కూడా అప్డేట్స్ రావడం జరిగింది. రీసెంట్గా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. అలాగే పోస్టల్ జీడిఎస్ కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. గ్రేడ్ ఏ ఉద్యోగాలకి దీనిలో నోటిఫికేషన్ వచ్చింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ nabard.org. కెరియర్స్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అలాగే అప్లై హియర్ లింక్ అయితే కనబడుతుంది. సో నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీరు అప్లై చేయడానికి 27 జూలై నుండి అయితే మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 15th ఆగస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో మీకు ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ ఫేజ్ 1 అనేది సెప్టెంబర్ 1న కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో వేకెన్సీస్ విషయానికి వస్తే దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఎక్కువ మంది అందరికీ ఎలిజిబుల్ అయ్యే పోస్ట్ అయితే జనరల్ పోస్ట్ అనేది 50 ఖాళీలు ఉన్నాయి. అండర్జర్ 23, ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 5 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో మిగతా కేటగిరీకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మిగతా ట్రేడ్స్ అనేవి స్టాటిస్టిక్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ఫిషరీ, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, సో మీరు కావాలంటే మీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఒకసారి మీరు అయితే చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జూలై 1 నాటికి మీకు కంప్లీట్ అయి ఉండాలి. చాలా మంది ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. జూలై 1 నాటికి మీకు రిజల్ట్ డిక్లేర్ అయ్యి మీరు పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ అనేది మీరు 60% మార్కులతో పాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే మీరు 55% మార్కులతో పాస్ అయినా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు పీజీ కానీ, ఎంబీఏ కానీ, పీజీడిఎం లాంటి కోర్సెస్ చేసినట్లయితే మీకు వాటిలో 55% మార్కులు ఉన్న, డిగ్రీలో 60% లేనప్పటికీ మీరు అప్లై చేయొచ్చు. ఎస్ఎస్టీ పీడబ్ల్యూ అయితే మీకు వీటిలో 50% మార్కులు ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే కనుక ఫైనాన్స్, చార్టెడ్ అకౌంటెంట్ లాంటి జాబ్స్ ఉన్నాయి కదా, మిగతావి కంప్యూటర్ ఐటీ రిలేటెడ్గా, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు చెక్ చేసుకోండి. ఎక్కువ పోస్టులు లేవు, అలాగే ఎక్కువ మందికి అవి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి వాటి గురించి డీటెయిల్గా అయితే చెప్పట్లేదు. సో స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, ఓకే, మనకి ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ జాబ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, మెయిన్గా జనరల్ మాత్రం ఎనీ డిగ్రీ 60% ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ అనేది 1 జూలై నాటికి 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎడిషనల్గా ఎస్సీ ఎస్టీకి 35, ఓబీసీ నాన్ క్రిమినల్కి 33 సంవత్సరాల దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆఫ్ రూరల్ ఇండియా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా, ఇటువంటి వాటిని బేస్ చేసుకుని మీకు ప్రశ్నలు అడుగుతారు. 120 నిమిషాల పాటు సమయం ఉంటుంది. 200 ప్రశ్నలు. పేపర్ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్గా మనకి డిస్క్రిప్టివ్ టైప్ అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషలిస్ట్కి అయితే డిఫరెంట్గా అయితే మనకి స్ట్రీమ్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మారుతుంది. ఓకే, పోస్ట్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డీటెయిల్ సిలబస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి మనకి అన్నది కూడా ఇక్కడ డీటెయిల్గా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. మీరు ఒకసారి సిలబస్ అనేది కూడా క్లారిటీగా ఒకసారి మొత్తం చెక్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలో అయితే కండక్ట్ చేస్తారు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్లో అయితే మీకు పరీక్షా కేంద్రాలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ మాత్రం కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లోనే ఉంటుంది. సేమ్ ఆల్మోస్ట్ ఆర్బీఐ గ్రేడ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలా ఉందో ఇది కూడా మనకి సిమిలర్గానే ఉండడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ 150 ప్లస్ జిఎస్టీ, మిగతా వాళ్ళు 850 ప్లస్ జిఎస్టీ అనేది అయితే మనకి పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 1 lakh రూపీస్ దాకా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. బేసిక్ పే 44,500 అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లారిటీగా మొత్తం చదువుకున్న తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. ఐబీపీఎస్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా క్లిక్ హియర్ పై న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
అదే విధంగా రీసెంట్ గా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ 1 నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అలాగే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ గానీ మనకి విడుదలవ్వడం జరిగింది. అలాగే మనకు అప్‌కమింగ్ ఎన్‌టీపీసీ, రైల్వే జేఈఈ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో, మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మీద క్లిక్ చేసి మీరు ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.